ఒకే ఒక్క స్పోర్ట్స్ ఈవెంట్ ఒక రాష్ట్రం మొత్తంలో ఎలాంటి అద్భుతాలు చేసిందో తెలుసా? ఇది ఊరికే ఓ ఆటల పోటీ కాదండి, ఎంతోమంది యంగ్ టాలెంట్కు వాళ్ల కలల్ని నిజం చేసుకునే అవకాశమిచ్చింది. ఆ కథేంటో చూసేద్దాం రండి. 14 ఈ నంబర్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే ఇది జస్ట్ ఒక అంకే కాదు, ఆడుదామాంధ్రా ప్రోగ్రాం వల్ల వెలుగులోకి వచ్చిన 14 ఫ్యూచర్ ఛాంపియన్ల సంఖ్య. వాళ్ల వెనుకున్న కథేంటో ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. చూడండి, మన రాష్ట్రంలో ముఖ్యంగా పల్లెటూర్లలో టాలెంట్కు కొదవే లేదు. కానీ సరైన ప్లాట్ఫామ్ లేక చాలామంది వెనకబడిపోతున్నారు. ఆ గ్యాప్ను ఫిల్ చేయడానికే ఆడుదాం ఆంధ్రా అనే ఈ పెద్ద టాలెంట్ సర్చ్ మొదలైంది. ఇది వాళ్లకి దొరికిన ఒక గోల్డెన్ ఛాన్స్ అన్నమాట. సో దీన్ని బట్టి మనకర్థమయ్యేదేంటంటే, ఇది జస్ట్ ఒక టోర్నమెంట్ కాదు, ఊళ్లల్లో ఆడుకునే వాళ్లని నేరుగా ప్రొఫెషనల్ లెవెల్కి తీసుకెళ్లే ఒక బ్రిడ్జ్ లాంటిది. వాళ్ల కలలకి నిజంగా రెక్కలొచ్చినట్టే. సరే, ఇక మనందరి ఫేవరెట్ గేమ్ క్రికెట్ దగ్గరికి వద్దాం. ఈ ప్రోగ్రాంలో చెన్నై సూపర్ కింగ్స్ అంటే సిఎస్కే లాంటి పెద్ద టీం ఇన్వాల్వ్ అయ్యిందంటే అది మామూలు విషయం కాదండి. అసలు ఆ ఒక్క పేరుతో ఈ ఈవెంట్కి ఎంత క్రేజ్ వచ్చిందో ఆలోచించండి. విజయనగరం నుంచి కే పవన్, ఎన్టీఆర్ జిల్లా నుంచి విష్ణు వర్ధిని, వీళ్ళిద్దరినీ డైరెక్ట్గా సిఎస్కే అడాప్ట్ చేసుకుంది. అంటే ఏంటి? ఫ్యూచర్లో వీళ్ళు ఐపీఎల్లో ఆడే ఛాన్స్ కూడా ఉంది. అటు శివ, గాయత్రిని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెలెక్ట్ చేసుకుంది. అబ్బా, దీన్ని కదా అసలైన జాక్పాట్ అనాలి. క్రికెటే కాదు, మన మట్టి క్రీడలైన కబడ్డీ, వాలీబాల్లో కూడా మనవాళ్లు అదరగొట్టారు. చాలామంది టాలెంటెడ్ ప్లేయర్స్ బయటకొచ్చారు. వాళ్లక్కూడా ప్రొఫెషనల్ లీగ్స్ డోర్స్ తెరుచుకున్నాయి. అదెలాగో చూద్దాం. ఫస్ట్ కబడ్డీ, మన ఆట. మన మట్టిలో పుట్టిన ఈ గేమ్లో నలుగురు యువ కెరటాలు దుమ్ము దులిపారు. వాళ్ల పర్ఫార్మెన్స్కి ప్రో కబడ్డీ లీగ్ స్కౌట్స్ అయితే ఫిదా అయిపోయారంతే. చూడండి, తిరుపతి నుంచి సతీష్, బాపట్ల నుంచి బాలకృష్ణారెడ్డి, వీళ్ళిద్దరినీ ప్రో కబడ్డీ ట్రైనింగ్కి సెలెక్ట్ చేశారు. ఇక తిరుపతికి చెందిన సుమన్, విశాఖపట్నం నుంచి సంధ్య, వీళ్లని ఏపీ కబడ్డీ అసోసియేషన్ తీసుకుంది. ఇది నిజంగా ఒక గ్రేట్ స్టెప్. ఓకే, నెక్స్ట్ వాలీబాల్. ఇక్కడ ఇద్దరు యంగ్ ప్లేయర్స్ తమ సూపర్బ్ గేమ్తో ఒక పెద్ద ఫ్రాంచైజీ దృష్టిని ఆకర్షించారు. వాళ్ళెవరో చూద్దామా? శ్రీకాకుళంకి చెందిన ఎం సత్యంని హైదరాబాద్ బ్లాక్ హాక్స్, బాపట్లకు చెందిన ఎస్ మౌనికని ప్రైమ్ వాలీబాల్ అడాప్ట్ చేసుకున్నాయి. ఒక్కసారి ఆలోచించండి, వాళ్ల కెరియర్కి ఇది ఎంత పెద్ద టర్నింగ్ పాయింటో. ఇప్పుడు బ్యాడ్మింటన్, ఖోఖో గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఒక సూపర్ స్పెషల్ విషయం ఉంది. ఈ సెలెక్షన్స్ చేసిందెవరో తెలుసా? మన స్పోర్ట్స్ లెజెండ్స్. అవును, మరెవరో కాదు, సాక్షాత్తు పివి సింధు, కిడాంబి శ్రీకాంత్ లాంటి లెజెండ్స్ అబ్జర్వేషన్లో ఈ సెలక్షన్స్ జరిగాయి. అంటే అర్థం చేసుకోండి, సెలెక్ట్ అయిన వాళ్ల టాలెంట్ ఏ రేంజ్లో ఉంటుందో. వాళ్లకిది ఎంత పెద్ద గౌరవమో కదా. మన స్పోర్ట్స్ ఐకాన్స్ పర్యవేక్షణలో ఏలూరు నుంచి వంశీకృష్ణరాజు, బాపట్ల నుంచి ఆకాంక్ష, ఈ ఇద్దరు యంగ్ టాలెంట్స్ బ్యాడ్మింటన్లో సెలెక్ట్ అయ్యారు. బహుశా ఫ్యూచర్లో మన నెక్స్ట్ సింధు, శ్రీకాంత్లు వీళ్లే కావచ్చు. అలాగే ఖోఖోలో కూడా బాపట్ల నుంచి రామ్మోహన్, ప్రకాశం జిల్లా నుంచి హేమావతి సెలెక్ట్ అయ్యారు. దీన్ని బట్టి తెలుస్తోంది కదా, ఈ ప్రోగ్రాం అన్ని రకాల క్రీడలకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చిందో. సరే, మనం ఇప్పటిదాకా కేవలం ప్లేయర్ సెలెక్షన్ గురించే చూశాం. కానీ ఇది అంతకంటే చాలా పెద్ద విషయం. ఆడుదాం ఆంధ్రా ప్రోగ్రాం ఓవరాల్గా సాధించిన విజయమేంటో, దాని ఇంపాక్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి చూడండి, టాలెంట్ అనేది 5 రకాల స్పోర్ట్స్లో ఎలా స్ప్రెడ్ అయిందో. క్రికెట్, కబడ్డీలో 4 వాలీబాల్, బ్యాడ్మింటన్, ఖోఖోలో 2 టోటల్గా 14 మంది. ఈ ప్రోగ్రాం ఇంపాక్ట్ ఎంత పెద్దదో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఆడుదాం ఆంధ్రా లాంటివి కేవలం టాలెంట్ను బయటకు తీసుకురావడమే కాదు, పల్లెటూరు కుర్రాళ్ళకి కూడా ఒక పెద్ద కలకనే ధైర్యాన్నిస్తున్నాయి. వాళ్ళకి ప్రొఫెషనల్ కెరీర్కి ఒక డైరెక్ట్ రూట్ చూపిస్తున్నాయి. ఇది మన రాష్ట్రంలో స్పోర్ట్స్ ఎకోసిస్టమ్ని బలోపేతం చేయడమే కాకుండా నెక్స్ట్ జనరేషన్ అథ్లీట్స్కి ఒక పెద్ద ఇన్స్పిరేషన్ కూడా. మరి ఈ 14 పేర్లలో రేపు దేశం మొత్తం మాట్లాడుకునే హీరో ఎవరు కాబోతున్నారు? ఆ ఒక్క పేరు ఏదై ఉంటుందో అది కాలమే చెప్పాలి. ఈ యంగ్ ఛాంపియన్స్కి ఆల్ ది బెస్ట్ చెబుతూ ఈ విశ్లేషణను ఇక్కడతో ముగిద్దాం.